సో హాయ్ గైస్, వెల్కమ్ టు హ్యాపీ ఫిష్ అండ్ బట్ అక్వేరియం. సో ఈ రోజు వీడియో వచ్చేసి మినీ బీటా హౌస్ని అలా డెకరేట్ చేసుకోవాలి అని. చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో, చాలా చిన్నగా క్యూట్గా చాలా బాగుంది కదా. నాకైతే చాలా నచ్చింది. ఇందులో ఈ కలరే కాదు, మీకు వైట్, బ్లూ, గ్రీన్, ఎల్లో అలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. సో ఈ రోజు దీన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి బీటా కోసం అన్న విషయం చెప్తాను. సో నేనైతే ఇందులోకి వైట్ కలర్ స్టోన్స్ తీసుకున్నాను అనమాట. మీరు స్టోన్స్ అనే కాదు, వైట్ శాండ్, బ్లాక్ శాండ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండ్స్ కూడా తీసుకోవచ్చు. సో నేనైతే వైట్ కలర్ స్టోన్స్ తీసుకున్నాను అనమాట, ఎందుకంటే నేను తీసుకున్న బీటా బ్లూ కలర్. సో బ్లూ కలర్కి ఎందుకో నాకు వైట్ కలర్ స్టోన్స్ వేస్తే బాగుంటుంది అనిపించింది. సో వైట్ కలర్ స్టోన్స్ అలా నీట్గా 3 to 4 times వాష్ చేసుకొని అలా సింగిల్ లేయర్ వేసేసి డోరెమాన్, నా ఫేవరెట్ టాయ్ అయిన డోరెమాన్ పెట్టాను. సో నేనైతే బీటాస్కి మినరల్ వాటర్ వాడతాను అనమాట. సో మినరల్ వాటర్ ఫిల్అప్ చేసేసి బీటాని అయితే రిలీజ్ చేసేసాను. సో ఈ ట్యాంక్స్ ఏంటంటే మీరు ఈజీగా ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఈజీగా చేత్తో క్యారీ చేసేసుకోవచ్చు. బట్ ఆ టైంలో మాత్రం ఆ స్టోన్స్, టాయ్స్ అన్నీ రిమూవ్ చేసేసి ఓన్లీ వాటర్తో పాటు బీటాని పెట్టుకోవాలన్నమాట. సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈజీగా చేత్తో క్యారీ చేసేసుకోవచ్చు. అలాగే ట్యాంక్ని మీరు ఏ చిన్న ప్లేస్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట. అది అసలు పెద్ద స్పేస్ కూడా ఆక్యుపై చేయదు. సో మీకు ఎవరికైనా ఎలాంటి ట్యాంక్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటిది అసలు ఆక్సిజన్ ఎటు సైడ్ నుంచి వెళ్తుంది, అది అసలు సర్వైవ్ అవుతుందా లేదా అని. చూసారు కదా, చిన్న హోల్ అయితే పైన ఉంటుంది అనమాట. సో దాని నుంచి ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్తుంది. సో అది పెద్ద మ్యాటరే కాదు, చాలా ఈజీగా సర్వైవ్ అయిపోద్ది అందులో.